నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ బయట అంతే, అసెంబ్లీ లోపల అంతే అని చెప్పి అనుకోవాలా, లేదా వేరు వేరు వ్యూహాలు అని చెప్పి అనుకోవాలా? వాస్తవానికి నిన్నగాక మొన్న మనం చూసుకుంటే అంబటి రాంబాబు గారు స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి అటు హిందూ భక్తులు కూడా, ఎందుకంటే ఆయన మహాపాపం నిజం అనేటటువంటి యొక్క ఏదైతే ఫ్లెక్సీ ఉందో అది చింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అటు టీడీపీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, కూటమిలో ఉన్నారు కాబట్టి జనసేన క్యాడర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కోపం వచ్చేసి వాళ్ళ ఇంటి పైకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అంతా కూడా ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ అయితే దాదాపు 25 కిలోమీటర్లకి సుదీర్ఘంగా 6 నుంచి 7 గంటలు ప్రయాణించి అక్కడికి వెళ్ళిన తర్వాత కాపులు అని చెప్పేసి మాట్లాడడం, కాపుల టైగర్ అని చెప్పి కూడా ఆయనకు బిరుదు ఇవ్వడం మనంతా చూసాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు గంటన్నర సేపు ఆయన పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ మనం చూసాం. మళ్ళీ ఆ ప్రెస్ మీట్ అంటే ఆయన ఏం చెప్పాలో చెప్పడం అయిపోగానే అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరులు కల్తీ నెయ్యి గురించి అడగగానే లేదు లేదు గొంతు నొప్పి ఉంది ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపోవడం మనం చూసాం. అదే విధంగా జోగి రమేష్ గారు ఏదైతే ఉన్నారో ఆయన వ్యూహాత్మకంగా అక్కడ రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి ఇప్పుడు లోకేష్ గారిని అంటే నేను కూడా అదే స్థాయికి వెళ్తానని చెప్పేసి లోకేష్ గారిని ఉద్దేశిస్తూ ఆయన లోకేష్ గారు చిప్పు దొబ్బిందా అని చెప్పి మాట్లాడడంతో అక్కడ కూడా మళ్ళీ సేమ్ కార్యకర్త సేమ్ వ్యూహాన్ని కూడా వాళ్ళు రచించారు. అంటే రెచ్చగొట్టడం, వాళ్ళ ఇంటిపైకి తెచ్చుకోవడం, దాని తర్వాత అరెస్ట్లు అవ్వడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడ్డం. తర్వాత మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. సేమ్ అదేవిధంగా 10-15 కిలోమీటర్లకి 6-7 గంటలు సుదీర్ఘంగా అక్కడ కూడా ఏం చేశారు, అక్కడికి వెళ్ళిపోయి నిజంగా బీసీల ఏమంటారు నేత అని చెప్పేసి మాట్లాడారు. కానీ అదే బీసీల నేత ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ గారు గతంలో మనం చూసుకుంటే అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నటువంటి సందర్భంలో అతను ప్రశ్నించినందుకు, ఆ పిల్లవాడు ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏం చేశారంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడండి ఇదే జోగి రమేష్, కుల ప్రస్తావనలు తీసుకురాకూడదు అని. అంటే చిన్న పిల్లవాడు కంప్లీట్గా దగ్ధం అయిపోతుంటే అక్కడ కుల ప్రస్తావన తీసుకురాకూడదని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఈయన అటు లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చు, ఎవరి మీద వ్యాఖ్యలు చేసినా సరే అక్కడ బీసీ కార్డు మాత్రం ఆయన బీసీలకి నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే అంటే ఒక యాత్ర చేయాలి అంటే ఒక పరామర్శ చేయాలి అంటే దాదాపు సుదీర్ఘంగా 8 నుంచి 10 గంటలు పెట్టుకొని ఇంత పెద్ద యాత్రలు చేస్తున్నప్పుడు అసెంబ్లీలో కనీసం 10 నిమిషాలు కూడా కూర్చోలేవా అని అడుగుతున్నారు ఏపీ ప్రజలు. అయితే నిన్న మనం చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లకార్డులు కూడా పట్టుకోవడం చూసాం. ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వరు అంటే ఆయన అంటుంది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వరు, మా గొంతు నొక్కేస్తున్నారు, శాంతి భద్రతలు కూడా లేవు, నశించిపోతున్నాయని చెప్పి. శాంతి భద్రతలకి సంబంధించి మీరు వ్యూహాత్మకంగా అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, అటు బీజేపీని కావచ్చు, వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి మీరు అక్కడ ఏదో ఒక విధ్వంసం తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఆ వ్యూహాలు పన్నడం లేదు కాబట్టే మీరు పూర్తిగా ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. సరే, మీకున్నటువంటి ఒక ఏదైతే ఉంటుందో ఆ యొక్క అధికారంతో అసెంబ్లీకి వచ్చి రికార్డెడ్గా మీరు కూర్చొని మాట్లాడవచ్చు. కానీ ఆ రికార్డెడ్లో మీ యొక్క తప్పులు బయటపడతాయని చెప్పి కల్తీ నెయ్యికి సంబంధించి ప్రశ్నిస్తే మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక పిఏ కదురు చిన్నప్పన్న కాదు అని చెప్పి మీరు ఎంత బుకాయిస్తున్నా దాదాపు ఒకే నెలలో 6,433 టికెట్లు ఇప్పించాడని సంగతి ఇప్పుడు బయటపడింది. అదేవిధంగా 9542419999 అనే ఫోన్ నంబర్ ఏదైతే ఉందో గతంలో వైవి సుబ్బారెడ్డి గారు వాడారు. ఇప్పుడు అదే నంబర్ని కదురు చిన్నప్పన్న ఎందుకు వాడుతున్నాడు, నిజంగా పిఏ కాకపోతే నీ నంబర్ ఎందుకు వస్తుందని చెప్పి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటివన్నీ కూడా వస్తాయని చెప్పి భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పరారైపోయారు సంగతి తెలుస్తుంది. అయితే ఈరోజు మళ్ళీ అటు కౌన్సిల్ సభ్యులు కావచ్చు, ఇటు అసెంబ్లీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక భేటీ పెట్టారు. ఈ భేటీలో అసెంబ్లీలో అండ్ కౌన్సిల్లో అంటే అసెంబ్లీలో కంప్లీట్గా రాకూడదని చెప్పి డిసైడ్ అయిపోయారు కాబట్టి కౌన్సిల్లో వీళ్ళ పైన అంటే ఎవరైతే కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉండారో
కూటమి సభ్యులు వీళ్ళపైన విరుచుకుపడండి, అక్కడ కూడా ఖచ్చితంగా ఏదైతే భౌతిక దాడులకు దిగండి అని చెప్పేసి చెప్పబోతున్నాడా? ఎందుకండి ఈ మాట? గతంలో రెంటపాల టూర్కి వెళ్ళి దాదాపు 3 హతమార్చారు. మొన్న ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్తూ వెళ్తూ దాదాపు 2 హతమార్చారు. అంటే వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఫిజికల్ దాడులు చేయాలి. అయితే ఇప్పటిదాకా ఓన్లీ అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఇది బయట మాత్రమే జరిగాయి. దీనివల్ల బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఖచ్చితంగా ఇది రికార్డెడ్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా కుట్ర కోణం ఏమైనా పన్నబోతున్నారా అని చెప్పి ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే నిజంగా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు అంటే అది ఖచ్చితంగా ప్రజలే ఇస్తారు. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే 23లోంచి ఒక 5 మందినో 6 మందినో లాగేసుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది రాదన్న సంగతి ఆయనకు కూడా చాలా క్లారిటీగా తెలుసు. కానీ అసెంబ్లీకి వస్తే గతంలో 2019-24 దాకా ఏదైతే వీళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి కావచ్చు, అటు టీటీడీకి సంబంధించి కావచ్చు, లేదా లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదా భూములు కావచ్చు, ఇంకా చాలా అన్ని వ్యవస్థల్లో వీళ్ళు చేసినటువంటి ఒక అక్రమాలు, అవినీతి బయట పెట్టి రికార్డెడ్గా నంబర్స్తో పాటు అడుగుతారనేటువంటి భయంతో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాగైతే తప్పించుకొని తిరగడానికి వీళ్ళు దాదాపు 12 ఏళ్ళుగా బెయిల్ మీద అయితే ఎలా ఉన్నాడో అదేవిధంగా ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలు కావచ్చు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీరి యొక్క అక్రమాలు కానీ అవినీతికి సంబంధించినటువంటి నంబర్లు కావచ్చు, ఎక్కడ బయటపడిపోతే రికార్డెడ్గా అది ఉంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్తుందన్న సంగతి తెలిసి ఒక వ్యూహాత్మకంగా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి చాలా చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలాగా చెప్తారు. ఒక స్కూల్లో ఒక క్లాస్లో 100 మంది పిల్లలు ఉన్నారు. ఈ 100 మంది పిల్లలకి ఎగ్జామ్ పెట్టారు 100 మార్కులకి. మామూలుగా పాస్ మార్కులు ఎంత? 35 మార్కులు. పాస్ మార్కులు దాటితే ఖచ్చితంగా వాళ్ళు క్లాస్లో కూర్చుంటారు, లేదంటే మనకు వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ డీప్రమోషన్ అయిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే 175 స్థానాలకి వీళ్ళు 35 మార్కులు కూడా అడుగుతలేదు ప్రజలు, ఓన్లీ 10%, అంటే 10 మార్కులు వస్తే చాలు 100కి అని చెప్పేసి. అంటే ఆ 10 మార్కులు కూడా తెచ్చుకోకుండా 7, 8 మార్కులు తెచ్చుకొని లేదు మమ్మల్ని ఎందుకు పాస్ చేయరంటే ఏం చెప్తాం? ఇదే విషయాన్ని కరోనా టైంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విద్యార్థిని ఒక మాట అడిగాను. 34 మార్కులేగా వచ్చింది, 1 మార్క్ వేసి పాస్ చేస్తే ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అలా ఉంది మీరు మాట్లాడడం. అయితే ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఒక స్పెషల్గా, అంటే ఇప్పటిదాకా కూడా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక స్పెషల్ రూల్ని తీసుకొచ్చారట. ఏంటి అంటే పార్లమెంట్లో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు హాజరయ్యారా లేదా అని చెప్పి తెలియాలంటే కింద రిజిస్టర్లో సంతకాలు పెట్టడం, లేదంటే వచ్చేసి ఆ గుమ్మం దగ్గర ఉంటే బయోమెట్రీ పెట్టడము, ఇవి కాదట. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సీట్లో కూర్చుంటే అప్పుడు వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది, ఎంతసేపు ఉన్నారో కూడా మనకు తెలుస్తుందని చెప్పేసి ఒక స్పెషల్ సిస్టమ్ అనేది ఓన్లీ పార్లమెంట్లో ఉంది. ఇప్పుడు అదే తీసుకొచ్చి ఏపీ అసెంబ్లీలో పెట్టారట. వాస్తవానికి నిన్న వచ్చేసి వెళ్ళిపోయారు కాబట్టి మాకు అటెండెన్స్ పడిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఆ అటెండెన్స్ పడలేదు, మీరు హాజరైనట్టు కాదు. ఎందుకంటే అది ఓన్లీ గవర్నర్ యొక్క ప్రసంగం మాత్రమే. ఏదైతే ఈ రోజు నుంచి జరిగేటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కిందికి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టడం కాదు, వచ్చి వారి ప్లేస్లో కూర్చుంటే తప్ప ఆ యొక్క అటెండెన్స్ అనేది మార్క్ అవ్వదని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి ఒక వ్యాఖ్యలు అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. అయితే ఇప్పటికీ 60 రోజులు ఇంకా గడువు ఏదైతే ఉందో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 34 రోజులు వెళ్ళలేదు. సో ఇది జరిగేది ఒక 30 రోజులు. అంటే ఈ సెషన్తో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయా అనేది చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఈయనేమో నిన్ననే వచ్చేసి ఏం చెప్పాడు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము రాము అని చెప్పేసి అన్నాడు. ఆయనతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, అంటే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నట్టు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా కాకుండా 2026లో మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయా? దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పార్టీ ఏదైతే ఉందో ఆ 11 స్థానాలు కోల్పోబోతుందా? వాస్తవానికి 2029లో చూసుకుంటాం, 2029లో వస్తామని చెప్పేసి మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అది 2026లోనే కంప్లీట్గా క్లోజ్ కాబోతుందా? నిజంగా ఈ యొక్క సమావేశాలకు రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది.
దానికి తగు చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పి ఆయన పత్రులకు గత నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. కనీసం వాళ్ళు వచ్చి కూర్చొని సభలో కూడా ఉండడం లేదు కాబట్టి వాళ్ళకి జీతపత్యాలు కూడా లేకుండా చేస్తున్నారు. నో జాబ్ నో పే అనేటువంటి దాని ఒక స్కీమ్ తీసుకొస్తున్నారు. దీని తర్వాత 100కి 100% జరగబోయేది ఏంటి అంటే 2026లో మళ్ళీ బై ఎలక్షన్స్ ఖచ్చితంగా రాబోతాయని చెప్పి అర్థమవుతుంది. సో 100కి 100% బై ఎలక్షన్స్లో కూటమి ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వై నాట్ 175 అని చెప్పేసి అది కూటమి గెలవబోతుందా అనేటువంటి ఒక సమాధానం అయితే దొరకబోతుంది. జగన్మోహన్ రెడ్డి తన ఈగోకి వెళ్ళిపోయి మిగతా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల యొక్క భవిష్యత్తును కూడా రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యం చేయబోతుందని అర్థమవుతుంది. 100కి 100% ఈ యొక్క 2026లోనే కూటమి 175కు 175 కొట్టబోతుందని చెప్పి కొంత వార్తలు కూడా వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.